జనరల్గా 6 గంటల తర్వాత ఎలో చేయడం కుదరదు, టోకెన్లు ఇవ్వాలి. అవును. సరే అయినా కూడా 11:45కి ఎలో చేశారు, లేదా క్యూలో ఉన్నారు అనుకుందాం, ఒకసారి చర్చ కోసం అనుకుందాం. ఆ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఇవ్వమని కదా రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి మిమ్మల్ని. ఇవ్వాల్సి ఉండేది. ఆ 3,500 పోలింగ్ బూతుల్లో ప్రతి పోలింగ్ బూత్లో మీరు సీసీటీవీ ఫుటేజ్తో క్యాప్చర్ చేశారు, ప్రతి దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారు సీసీటీవీ క్యామ్స్ మీరు పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? ఏదైనా గొడవలు జరిగి అవును. ఎక్కడన్నా ఏదన్నా అంటే బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ లాంటివి జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి, సరే ఒక సీసీటీవీ అనేటువంటి క్యామ్స్ కనుక ఉన్నట్లయితే అన్నీ రికార్డ్ అవుతాయి కాబట్టి మీకు ఒక ఆధారంలా పనికి వస్తుంది అనేది కదా మీరు పెట్టారు. అవును, ఎగ్జాక్ట్లీ పెట్టారు కదా. మరి పెట్టినప్పుడు ఈ 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి ఫుటేజ్ని రాజకీయ పార్టీలకు ఇవ్వమంటే మేము ఇవ్వము, అందులో అనేక మంది ఆడవాళ్ళు కనబడతారు, ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రైవసీకి భంగం కలిగిద్ది. అసలు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతకి ఏ విధంగా భంగం కలిగిద్ది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్యాప్చర్ చేసేసావు. అవును, వ్యక్తిగత గోప్యత అన్నప్పుడు సీసీ కెమెరా పెట్టకూడదు కదా. నువ్వు సీసీ క్యామ్స్ని అక్కడ ఫిక్స్ చేసావు. ఎందుకు ఫిక్స్ చేసావు? మనం ఇందాక చెప్పుకున్న కారణాల కోసం ఫిక్స్ చేసినప్పుడు రెండోది నువ్వేమి ఎవరు ఏ పార్టీకి ఓటేశారని నువ్వేమి ఈవీఎం మీద పెట్టలా. అవును, అంతే. క్యూలో బయట ప్రిమిసెస్ కవర్ అయ్యేటట్టుగా పెట్టావు. ఇప్పుడు ఇదే 3,500 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ నువ్వు బయట పెడితే జెన్యున్గా అక్కడ 510 మంది కాదు, కనీసం 400 మంది అన్న కనబడితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా కరెక్టే, అంతే కదా. అంటే 510 మంది అంటే ఎంత పెద్ద క్యూ ఉండాలి అది? అంటే ఇంకా పగలు పోలింగ్ జరగనట్టే కదా. జరగనట్టే కదా. ఏది ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు అర్ధరాత్రి 11:40 తర్వాత కూడా సగానికి మించి ఇంకా అక్కడ ఓటర్లు ఉన్నారంటే ఇంకా అర్థం ఏంటి? సో అటువంటి అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు వాటి మీద అవగాహన రావాలి కదా. రావాలంటే నువ్వేం చేయాలి? ఇదిగోండి ఈ 3,500 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇది కావాలంటే మీరు చూసుకోండి, క్యూలు ఎంత పెద్దగా ఉన్నాయో అంటే అయిపోయే సమస్య క్లోజ్. కానీ వీవీప్యాట్స్ తగలబెట్టేస్తావు, మెమొరీ కార్డ్స్ తగలబెట్టేస్తావు, ఫామ్ 20 ఆలస్యంగా పెడతావు, అర్ధరాత్రి దాటిన తర్వాత ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో దాంట్లో సహేతుకత ఉండదు, 4 రోజుల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఇస్తావు, ఆ పోలింగ్ పర్సంటేజ్ ఇచ్చిన దాంట్లో కూడా ఈ విధంగా అబ్నార్మాలిటీస్ చూపిస్తావు. ఇన్ని చూపించిన తర్వాత ఇక ఎన్నికల కమిషన్ మీద, ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ వ్యవస్థ మీద ప్రజలకు, నాయకులకు, రాజకీయ పార్టీలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా ఎలక్షన్ కమిషను ముందుకొచ్చి ఈ సీసీటీవీ ఫుటేజ్నైనా బయట పెట్టాలి. అవును, నువ్వు ఎటు వీవీప్యాట్స్ని కౌంట్ చేయడానికి ఒప్పుకోవాలా, ఈవీఎం రీవెరిఫికేషన్కి ఒప్పుకోవాలా, అట్లీస్ట్ ఫుటేజ్ ఇవ్వడానికి ఏముంది?